అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఎస్ఆర్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ అంట. సో వీళ్ళకి హీరోకి క్యారెక్టర్కి ముగ్గురు కావాలంట, 22 నుండి 27 సంవత్సరాల వాళ్ళు. అలాగే హీరోయిన్ క్యారెక్టర్కి కూడా ముగ్గురు కావాలంట, 20 నుండి 25 సంవత్సరాల వాళ్ళు. అలాగే ఫ్రెండ్స్ క్యారెక్టర్లకు వచ్చేసి బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ ఏజ్ వచ్చేసి 20 నుండి 27 సంవత్సరాల లోపు, గర్ల్స్ ఏజ్ కూడా 20 నుండి 27 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే పోలీస్ క్యారెక్టర్లకు వచ్చి 30 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. సో దిస్ మూవీ రిలీజ్ ఇన్ థియేటర్స్ తెలుగు అండ్ తమిళ్. సో తెలుగు అండ్ తమిళ్లో వీళ్ళు చేస్తానని అంటున్నారు కాబట్టి, థియేటర్లో రిలీజ్ అవుతుంది అంటున్నారు కాబట్టి తప్పకుండా ప్రయత్నించే ప్రయత్నం అయితే చేయండి. ఈ సినిమా పేరు వచ్చేసి కిల్లర్ అండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ సెండ్ మీ యువర్ ప్రొఫైల్ పిక్స్ అండ్ వీడియోస్ ఆన్ మై వాట్సాప్ నెంబర్ అని ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చేయడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్లు ఏమి అడిగారంటే, సార్ నేను ఒక కో డైరెక్టర్కి కాల్ చేసిన ఆపర్చునిటీ కోసం, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఛాన్స్ కోసం అప్రెంటిస్గా జాయిన్ చేసుకోండి అని, కానీ ఆ కో డైరెక్టర్ ఏమైనా స్టోరీ రాసావా అని అడుగుతున్నారు. లేదు అని చెప్పాను. మరి ఏమైనా టాలెంట్ ఉందా అన్నారు. నేను ఏమీ చెప్పలేదు. మరి టాలెంట్కి లేకపోతే ఎలా ఎంకరేజ్ చేస్తారు అన్నారు. కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు అన్న. హౌ టు గెయిన్ టాలెంట్ అండ్ గెట్ ఆపర్చునిటీస్ ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ అని ట్రెండింగ్ గో ఆర్వి గారు అడిగారండి. సో దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, ఇప్పుడు ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒక్కోలాగా ఉంటుందండి. ఇప్పుడు నా మెంటాలిటీ ఏంటి అంటే, మీ దగ్గర టాలెంటు, ఆ కథ రాసుకునే పటుత్వం ఉన్నట్లయితే మీరు డైరెక్షన్కి ట్రై చేస్తారు కదా. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఎందుకు ప్రయత్నిస్తారు? ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళి మీరు నేర్చుకొని ఆ తర్వాత మీరు ప్రయత్నించేది డైరెక్షన్ అవుతుంది. అలా కాకుండా మీ దగ్గర కథ రాసే ఒక టాలెంట్ ఉండి, డైరెక్షన్ చేసే ఒక టాలెంట్ ఉంటే, ఇమీడియట్గా ప్రొడ్యూసర్ని ఫైండ్ అవుట్ చేసే టాలెంట్ కూడా ఉంటుంది కదా. అలాంటి ప్రయత్నాలు చేస్తారు కదా. సో నేనైతే అలాగా ఆలోచిస్తాను. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్ నేను చెప్పింది చేయగలిగితే చాలు. ఇప్పుడు నాకు ఎవరైనా కానీ, సార్ నేను కథలు రాయగలను, నేను స్క్రీన్ ప్లే చేయగలను, నేను డైలాగ్స్ రాయగలను, నేను కెమెరా ఆపరేట్ చేయగలను, నేను ఎడిటింగ్ చేయగలను అనే టైప్లో కొంతమంది నన్ను అప్రోచ్ అవుతూ ఉంటారు. ఇన్ని టాలెంట్స్ ఉన్నాడు నా దగ్గర ఎందుకు పనిచేస్తాడు అనేది నా పర్సెప్షన్ ఆఫ్ థింకింగ్. అలాంటి వాళ్ళని నేను మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తాను. అమ్మో వీడికి ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి వద్దులే అనేది నా పర్సెప్షన్. సో అతని పర్సెప్షన్లో అతను అలాగా ఆలోచిస్తున్నాడు కాబట్టి, సో అతను కాకుండా మీరు ఇంకో ప్రయత్నం ఏదైనా చేయండి, అక్కడ మీకు వర్కౌట్ అవుతుందేమో. సో నేనేమంటాను అంటే, ఒకళ్ళు చెప్పిన దానినే పట్టుకొని మనం ఎప్పుడు కూడా ఇది చేయకూడదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. సో ఇంకో దగ్గర ప్రయత్నించండి. లేదు ఈయన దగ్గర మాత్రమే ప్రయత్నించాలి అనుకున్నట్లయితే, ఆయనకి ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేయటం అనేది తెలిసి ఉండాలి. ఇప్పుడు సార్ మీరు అడిగిన ప్రశ్నకి, ఆ టాలెంట్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? టాలెంటెడ్ పీపుల్తో తిరగాలి, 1. 2, ఏదైనా ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాలి, అక్కడ ఫిల్మ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకోవాలి. సో ఫినాన్షియల్గా బాగుంటే మీరు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళండి, ట్రైనింగ్ తీసుకోండి. సో అక్కడికి వెళ్ళి మీరు ప్రయత్నం చేయొచ్చు అన్డౌటెడ్గా. లేదు నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళలేను, నా దగ్గర అంత బడ్జెట్ లేదు అంటారా, నేను మీకు నిన్నటి వీడియోలో చెప్పినట్లు మీరు ఏం చేస్తారు అంటే, వెళ్ళండి, లైక్ అంటే ఏమంటారు, మీరు వెళ్ళండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం కనుక కరెక్ట్గా చేసినట్లయితే అప్పుడప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లకు, అసోసియేట్ డైరెక్టర్లకు కాఫీకి కలవండి, లంచ్కి కలవండి. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. టాలెంటెడ్ పీపుల్ తోటి మ్యాక్సిమం ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అంటే నేను టాలెంటెడ్ అని చెప్పుకోవాలనేది నా ఉద్దేశం కాదు. నా ఫ్రెండ్స్ ఏం చేస్తుంటారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ మురారి అని ఉన్నాడు. మురారి ఏం చేస్తుంటాడు అంటే, నన్ను చాలా ఎక్కువగా సినిమాలకు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాడు. సో ఆ సినిమాలకు తీసుకెళ్ళి ఒక క్రమంలో ఏమవుతుంది అంటే, అతను సినిమాకి తీసుకుని వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధం లేకుండా నేను ఒక సినిమా చెప్తూ ఉంటాను. ఆ సినిమా కథను అతను నోట్ చేసుకొని అతను అమ్మేసుకుంటాడు. సో ఒక్కొక్కరు ఒక్క పర్సెప్షన్ ఉంటుంది. సో కాబట్టి టాలెంట్ పెరగాలంటే ఒకటే సింపుల్, టాలెంటెడ్ పీపుల్స్తో తిరగాలి. అలాంటి ప్రయత్నం మీలో ప్రతి ఒక్కరు చేస్తారని, మీ అందరికి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఇది వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 6303-985-634. ఐ రిపీట్, 6303-985-634. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను చెప్పే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. సో వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని అవకాశాలు ఇస్తాననే ఒక ఇదితోటి
మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ట్రై చేసినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో రేపు అనే రోజు ఇంకొక కాస్టింగ్ కాల్ వస్తూ ఉంటుంది, అది జెన్యూన్ అయి ఉండొచ్చు. అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.